నీకు డాన్స్ వచ్చా? వచ్చు. వచ్చా? ఏం చేస్తావు? డాన్స్ అదే డాన్స్లో క్లాసికల్, వెస్టర్న్, హిప్ హాప్ అలా ఉంటాయి కదా. అవి అంటే డాన్స్కల్ క్లాసికల్ క్లాసికల్ అనడానికి రావట్లేదు, చిన్న పిల్లవి కదా. ఫ్రీగా ఉండు, నో ప్రాబ్లం. ఈడ ఎవరు లేరు, మనం ఇద్దరం విన్నాం కదా. ఓకే. క్లాసికల్ ఎక్కడ నేర్చుకున్నాను? మా మమ్మీతో. మీ మమ్మీ కూడా క్లాసికల్ డాన్సరా? టీచర్. టీచర్, ఓ గ్రేట్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు నేర్చుకున్నావు? 1 year నుంచి. 1 year నుంచి. 1 year బేబీ నుంచి. 1 year బేబీ తర్వాత నేర్చుకుంటున్నారా? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 6. 6? గ్రేట్. ఇంత చిన్న వయసులోనే క్లాసికల్ డాన్స్ చేస్తున్నట్టు. నువ్వు చేసిన ఏమన్నా వీడియోస్ ఉన్నాయా క్లాసికల్? ఉన్నాయి. ఉన్నాయా? ఎక్కడున్నాయి చూపెడతారా? చాలా ఉన్నాయి. చూపెడతారా నాకు? సరే చూద్దాం. ఇది ఎక్కడ చేసింది? రవీంద్ర భారతి. పెద్ద డాన్సర్ కూడా ఇలా చేయరు అసలు. కానీ నువ్వు ఇంత బాగా చేస్తున్నావు అంటే గ్రేట్. నీకు బాగా ఇష్టం అనుకుంటా కదా డాన్స్. మీ మమ్మీ గారికి హ్యాండ్స్ అప్ చెప్పాలి, ఎందుకంటే ఇంత చిన్న వయసులో నీకు డాన్స్ నేర్పించడం, ఇలా సినిమాలో యాక్టింగ్ ఛాన్స్ రావడం. ఇలా ఎన్ని ప్రోగ్రామ్ చేసావు దియా? 100s. ఎక్కడెక్కడ చెప్తావా నాకు? రవీంద్ర భారతి చేశారు, ఇంకా త్యాగరాజు అక్కడ ఒకటి. శిల్పారామం ఏమైనా చేశారా? చేశారా? ఇక మీకు పేరు గుర్తులేవు అంతే. చేశారు 100 ప్రోగ్రామ్స్. 100 ప్రోగ్రామ్స్ కానీ పేరు గుర్తులేవు. అవును.